హలో, వెల్కమ్ టు నవీన్ జీ కేట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా జనవరి 25, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం ఈరోజు. మొదటి టాపిక్ ఏంటంటే 18వ PM ప్రధానమంత్రి రోజ్గార్ మేళా. అంటే ఇది మనకి ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువకులకు లేదా యువతులకు నియామక పత్రాలను వర్చువల్గా పంపిణీ చేస్తారు. యాక్చువల్గా పంపిణీ చేస్తారు, ఈ టైంలో వర్చువల్గా పంపిణీ చేశారు. ఎవరంటే PM గారు. సో దీనిలో భాగంగా 61,000 మందికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాక్చువల్గా మనకి ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి టాపిక్లో దీనిని ఎప్పుడు ప్రారంభించారు, ప్రధానమంత్రి రోజ్గార్ మేళాని ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 2022 అక్టోబర్ 22 ప్రారంభించడం జరిగిందండి. ఇప్పటి వరకు 11 లక్షల పైగా ఈ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది కేంద్రం. ఓకేనా. 18వ ప్రధానమంత్రి రోజ్గార్ మేళా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. న్యూఢిల్లీలో వేర్ గాథా 5.0 అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ ప్రాజెక్టు వీర్ గాథా అనేది 2021లో ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో శౌర్య పథకాలు పొందిన ఆర్మీ వీరులు, అంటే ప్రాణత్యాగం పొందిన వీరుల యొక్క గాథలను పిల్లలకు చెప్పి వారిలో దేశభక్తిని పెంపొందించడమే ఈ వీర్ గాథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే దీనిలో భాగంగా న్యూఢిల్లీలో వీర్ గాథా 5.0 కింద సూపర్ 100 అవార్డ్స్ని ప్రధానోత్సవం జరగడం జరిగింది న్యూఢిల్లీలో. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు ప్రారంభమైనది ఇంపార్టెంట్, అలాగే ఎన్ని అవార్డు ప్రధానోత్సవం జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ అలాగే నంద్యాలలో అతిపెద్ద ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నంద్యాలలో అతిపెద్ద బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దేశంలోనే ఇది అతిపెద్ద 600/1200 మెగావాట్స్ సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏపీలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడులో, మనకి ఇది బాగా గుర్తుపెట్టుకుని నంద్యాలను గుర్తుపెట్టుకుంటే చాలు, ఏర్పాటు చేయనున్నారు. అయితే దీనిని ఏర్పాటు చేయనున్న సంస్థ ఏదంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు దీనిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మనకి పథకాల కింద, సెంట్రల్ స్కీమ్స్ కింద చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి డిఎస్సి పరంగా కానీ లేకపోతే SSC GD కానీ అలాగే రైల్వేకి సంబంధించి NTPC లెవెల్ ఏదైనా కానీ తప్పనిసరిగా మనకి ఈ టాపిక్స్ మీద అడుగుతున్నాడండి. పథకాల గురించి అడుగుతాడు. స్టేట్స్ అలాగే సెంట్రల్ పథకాలు మనకి చాలా ఇంపార్టెంట్ కిందకు వస్తాయి. అయితే మనం ఎప్పుడు వింటుంటాం సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది. యాక్చువల్గా దీన్ని ఎప్పుడు ప్రారంభించారు ఏంటనేది తెలుసుకోవాలంటే ముందుగా చూద్దాం. బేటీ బచావో బేటీ పడావో ప్రచారం కింద జనవరి 22, 2015 హర్యానాలోని పానిపట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగానే ఈ సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 2026కి ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఇది మనకు వార్తల్లోకి రావడం జరిగింది. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, జనవరి 22, 2015 హర్యానాలోని పానిపట్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మనకి తెలియాలండి. భారత గవర్నమెంట్ ప్రారంభించిన ఒక ప్రత్యేక పొదుపు పథకం అండి, పిల్లలకనమాట. 10 ఏళ్లలోపు వయసు గల బాలికల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్టాఫీసు లేదా బ్యాంకులో కనీసం 250 నుంచి, అప్పుడు 1000 రూపాయలు ఉండి తగ్గించారండి, కనీసం 250 నుంచి గరిష్టంగా 1.5 లక్ష అంటే సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ పథకం కింద మనకి 8.2% వడ్డీ కూడా అందించబడుతుంది. ఈ పర్సంటేజ్లు అనేవి మారుతూ ఉంటాయండి వడ్డీలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఎక్కడ ప్రారంభించారనేది గుర్తుపెట్టుకోవాలి, డేట్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా దీనికి 10 ఏళ్లలోపు వయసు గల పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకేంటి, ఇది ప్రారంభ తేదీ ఎప్పుడైతే మనం దీన్ని ప్రారంభిస్తాం అప్పటి నుంచి 21 సంవత్సరాల వరకు ఈ ఖాతాను మనం నిర్వహించవచ్చును. అయితే డిసెంబర్ 2025 నాటికి 3.33 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయంట. అలాగే 4.53 కోట్ల ఖాతాలు కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ పథకం. మనకి రైల్వే డిఎస్సి లెవెల్, SSC లెవెల్ చూసుకుంటే మనకి ఈ పథకం గురించి ఏం అడుగుతాడు, ఎన్ని సంవత్సరాలు పూర్తయింది, ఎప్పుడు ప్రారంభమైంది అనేది అడుగుతాడు. గ్రూప్స్ లెవెల్ చూసుకుంటే మనకి ప్రతి టాపిక్లో 10 ఏళ్లలో వయసు గల బాలికల కోసం అవసరం అనేసి, అలాగే కనిష్టంగా ఎంత అనేసి, ఎంత వడ్డీ అనేసి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం చదువుకోవాలండి. నెక్స్ట్ విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లోని కనిపించిన అరుదైన ఆసియా అడవి కుక్క అండి. మధ్యప్రదేశ్ అంటే ఇది రతపాని
పుల్ల అభయారణ్యం అండి. మధ్యప్రదేశ్లోని రతపాని పుల్ల అభయారణ్యం ఎక్కడుందో చూసుకోండి. రతపాని పుల్ల అభయారణ్యం మధ్యప్రదేశ్లో ఉంది. అయితే IUCN గుర్తించిన IUCN అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండి. యాక్చువల్గా ఇది అంతరించిపోయే జాతులు, అంతరించిపోతున్న జాతులు, ఎండేంజర్డ్ లిస్ట్ అంటారు, అదే రెడ్ లిస్ట్ అంటారు, రెడ్ డేటా బుక్ అని కూడా అంటాం మనం. దీనికి సంబంధించిన జాబితానన్నింటినీ IUCN అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండి. అయితే ఇది అరుదైన ఆసియాటిక్ వైల్డ్ డాగ్ను కనిపించడం జరిగింది. అక్కడ మధ్యప్రదేశ్లోని రతపాని పుల్ల అభయారణ్యం. అయితే డోల్ అనే పిలిచి ఈ రేచు కుక్కను డోల్ అని పిలుస్తారంట. ఈ రేచు కుక్కను అంతరించిపోతున్న జాబితాలో చేర్చగా ఇటీవల ఇది మధ్యప్రదేశ్లో దర్శనమివ్వడం జరిగిందండి. ఆసియా అడవి కుక్క ఎక్కడ? మధ్యప్రదేశ్. అయితే మనకి IUCN ఎప్పుడు ఏర్పాటైంది గుర్తుపెట్టుకోండి, 1948 అండి. స్విట్జర్లాండ్ అండ్ ఇంగ్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్ గుర్తుపెట్టుకోండి. IUCN చాలా ఇంపార్టెంట్, మనకి సంస్థలు ఇంపార్టెంట్, వాటి యొక్క స్థాపించిన సంవత్సరాలు కూడా మనకి ఇంపార్టెంట్ కిందకు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత్లో మొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ కర్మాగారాన్ని గుజరాత్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది డైరెక్ట్ బిట్స్ అండి, ఇవి సింగిల్ షాట్ బిట్స్. భారత్లో మొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ కర్మాగారాన్ని గుజరాత్లో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాలు జాతీయానికి సంబంధించి పంజాబ్ సీఎం ఎవరంటే భగవంత్ సింగ్ మాన్ గారండి. ఆయన ముఖ్యమంత్రి సెహత్ యోజన అని ప్రారంభించారు. అంటే ఏంటంటే ఇది ఒక హెల్త్ స్కీమ్ అండి. పంజాబ్ గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 10 లక్షల నగదు రహిత ఆరోగ్య భద్రతను అందిస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇవి మనకి గుర్తుపెట్టుకోండి. 10 లక్షల నగదు రహిత ఆరోగ్య భద్రత. ఎక్కడిది? పంజాబ్ సీఎం పేరు సెహత్ యోజన ప్రారంభం. ఎక్కడండి? ఇది పంజాబ్లో ప్రారంభించడం జరిగింది. పంజాబ్ సీఎం ఎవరంటే భగవంత్ సింగ్ మాన్ అండి. అలాగే ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లా ఒక వంటకంను ప్రారంభించిన అమిత్ షా. ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా ఒక వంటకం స్కీమ్ని ప్రారంభించిన అమిత్ షా. గుర్తుపెట్టుకొని మనకి ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అండి. ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దాని పేరేంటి? ఒక వంటకం, ఒక జిల్లా ఒక వంటకం అమిత్ షా ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ అలాగే పొగాకు నికోటిన్ ఉత్పత్తులపై ఒడిశా పూర్తి నిషేధం అండి. పొగాకు నికోటిన్ ఉత్పత్తులపై ఒడిశా పూర్తి నిషేధం. ఇది కూడా మనకి డైరెక్ట్ బిట్స్. నెక్స్ట్ అలాగే ICC మెన్స్ T20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగబోతుందండి. హోస్టింగ్ కంట్రీస్ ఎవరంటే మన ఇండియాను, శ్రీలంక. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీని గురించి మనం ఫిబ్రవరిలో నేర్చుకుంటాం. బట్ ఇక్కడ టాపిక్ ఏంటంటే యాక్చువల్గా బంగ్లాదేశ్ అనేది ICC T20 మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించమని ICCని కోరింది. అయితే దీన్ని తోసిపుచ్చింది ఎవరు? ICC. అయితే బంగ్లాదేశ్ అనేది ఈ ICC T20 మ్యాచ్ల నుంచి నిష్క్రమించింది. సో దీని స్థానంలోని స్కాట్లాండ్ వస్తుందని ICC ధృవీకరించింది. రీసెంట్గా జరిగింది ఇది, చూసుకోండి. బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్. ఇంకా మనం ఈ టాపిక్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఫిబ్రవరిలో మనం తెలుసుకుంటాం. ఒక వారం పోతే మనం టోటల్గా ఈ టాపిక్స్ గురించి పూర్తిగా వస్తాయి. మనకి క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి. అలాగే జనవరి 25 ప్రత్యేకత ఏంటండి? మనకి నేషనల్ వాటర్స్ డే అండి, 2026. యాక్చువల్గా ఎందుకు ఇప్పుడు జరుపుకుంటారంటే ఎలక్షన్ కమిషన్ అనేది 1950 జనవరి 25. ఈ డేట్స్ మనకి ఇంపార్టెంట్, చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం అనేది 1950 జనవరి 25న ప్రారంభమైందండి. సో అందుకు కారణంగా జనవరి 25ని నేషనల్ వాటర్స్ డేగా జరుపుకుంటున్నాం. అయితే దీన్ని 2011 నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే మెయిన్ థీమ్ ఇంపార్టెంట్ అండి. థీమ్ ఏంటి? మై ఇండియా మై ఓట్. మై ఇండియా మై ఓట్ గుర్తుపెట్టుకోండి. మై ఇండియా మై ఓట్. నెక్స్ట్ అలాగే ఇదే రోజున నేషనల్ టూరిజం డేగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇంకా దీనికి సంబంధించి థీమ్ అప్డేట్ లేదు, మనం అప్డేట్ చేద్దాం తర్వాత. నేషనల్ టూరిజం డే 2025. దీన్ని కూడా మనకి 2026 జనవరి 25ని జరుపుకుంటారు. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇది ఈరోజుకి సంబంధించిన టాపిక్స్ అండి. అలాగే మనకి డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి త్వరలో రాబోతుంది కాబట్టి ఏపీ డిఎస్సి కానీ, అలాగే SSC GD ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయండి. అలాగే రైల్వే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో దీనికి మనకి మినిమం 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ డిఎస్సి పరంగా చూసుకున్న, ఈ మిగతా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ పరంగా చూసుకున్న కరెంట్ అఫైర్స్ అనేవి నేను డిసెంబర్, నవంబర్, అలాగే మనం మినిమం ఆగస్టు నుంచి చదువుకోవాలండి. ఆగస్టు నుంచి డిఎస్సి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆగస్టు నుంచి చదువుకోవాలి. మనకి ఆగస్టు నుంచి ఉండాలి కాబట్టి నేను బ్యాక్ సైడ్ నుంచి అంటే డిసెంబర్, అలాగే నవంబర్, ఈ విధంగా మనకి టాపిక్స్ అనేవి డైరెక్ట్గా పీడిఎఫ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి మంత్ది కూడా ఒక 2-3 వీడియోస్ ఉంటాయండి గ్యారంటీగా. ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటే, అలాగే కొంతమంది అడుగుతున్నారు మనకి పీడిఎఫ్లు కూడా మనకి మినిమం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వీటి నుంచి మనకి తప్పనిసరిగా ఉంటుంది. వాటి పీడిఎఫ్లు కూడా త్వరలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.